మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. డిసెంబర్ నెల 17వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక అలాగు చేయును. 1 తెస్సలోనియులకు 5వ అధ్యాయము 23-24 వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను. పరిశుద్ధత లేకుండా ఎవడనూ దేవుని చూడలేడు అని ఎప్పటి నుంచో నా అభిప్రాయం. నేను ఈ దారిలో నాతో పరిచయం ఉన్న వాళ్ళందరినీ ఇలానే చేయమని చెబుతూ ఉండేవాణ్ణి. దాదాపు 10 ఏళ్ల తర్వాత అంతకుముందు ఎన్నడూ లేనంత సూక్ష్మ దృష్టిని దేవుడు నాకు అనుగ్రహించి పరిశుద్ధతను పొందే మార్గాన్ని చూపించాడు. అదేమిటంటే దైవ కుమారుని మీద విశ్వాసం ఉంచడం. వెంటనే అందరికీ ప్రకటించాను. మనం పాపం నుండి విడిపించబడడం, పరిశుద్ధులు కావడం విశ్వాసం మూలంగానే. దీన్ని నేను ఇంటా బయట మాట్లాడేటప్పుడు రాతల ద్వారాను నొక్కి వక్కాణించాడు. 1000 విధాలైన రుజువులతో దేవుడు దీన్ని నిరూపించాడు. గత 30 సంవత్సరాలుగా ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాను. దేవుడు నా పనిని నిర్ధారిస్తున్నాడు. జాన్ వెస్లీ, 1771వ సంవత్సరం. యేసును నేను ఎరుగుదును, నా ఆత్మకి ఆయన ప్రియుడు. అయితే నా లోపలున్నదేదో ఒకటి నన్ను మంచిగా ఓర్పుతో దయతో ప్రవర్తించనీయడం లేదు. దాన్ని అణిచిపెట్టాలని ఎంతో ప్రయత్నించాను, సాధ్యపడలేదు. సహాయం చేయమని యేసుని అడిగాను. నా చిత్తాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నా హృదయంలోకి వచ్చాడు. నా ఓర్పుకి, మంచితనానికి, కరుణా స్వభావానికి అడ్డుపడే దాన్నంతటినీ తీసేశాడు. ఆ పైన ఆయన తలుపు మూసేశాడు. హఠాత్తుగా ఒక చెయ్యి నా నుదిటి మీద పడింది. దానిలో బలం ఉంది. అది క్రోధపూరితమైనది కాదు, ప్రేమహస్తం. బాహ్యంగా కాదు, ఆంతర్యంలో అది నన్ను స్పృశించింది. నా వ్యక్తిత్వాన్నంతటినీ ఆక్రమించింది. పరిశుద్ధమైన పాప వినాశకాగ్నిలా నాలో వ్యాపించింది. అది నాలోని అణువులోకి పాకుతూ ఉంటే నా మస్తిష్కం, నా హృదయం కూడా శుభ్రపరిచే ఆ సన్నిధి శక్తితో నిండాయి. దాని ప్రభావానికి లోనై నేను నేల మీద పడిపోయి పట్టరాని ఆనందంతో బిగ్గరగా కేకవేశాను. ఆ హస్తం మహాశక్తితో నాలో కదులుతూనే ఉంది. కదిలిన చోటల్లా రక్షకుని మహిమా స్వరూపాన్ని నాలో చిత్రిస్తున్నది. కొద్ది నిమిషాల్లో దేవుని ప్రేమసాగరం నన్ను ముంచేసింది. దాని పొంగులు, కెరటాలు నా మీదుగా పొర్లిపారాయి. పరిశుద్ధత గురించి నా అభిప్రాయాలు రాద్దామని కూర్చున్నాను. పరిశుద్ధత అంటే ఒక మధురమైన, ఆహ్లాదకరమైన, మృదు గంభీరమైన ఒక ప్రవృత్తి. అది మాటల్లో వర్ణించలేని పవిత్రతను, ప్రకాశాన్ని, శాంతిని, ఆత్మ సౌందర్యాన్ని తెస్తుంది. మనస్సుని దేవుని తోటగా చేస్తుంది. దానిలో అన్ని రకాల పుష్పాలు, ఫలాలు చూపులకి ఇంపుగా, గలిబిలి లేకుండా ప్రశాంతంగా జీవమిచ్చే సూర్యకాంతిలో ఓలలాడుతూ ఉంటాయి. ఆపలేని ప్రేమధారలు అంతరంగంలో ప్రవహించాయి. ఆలోచన, అనుభూతి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉన్నాయి. పాపశక్తి నుండి విముక్తి, సంపూర్ణ విమోచన నాకున్నాయి. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, ఇచ్చిన మరొక మహా అద్భుతమైన వర్తమానం బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధత గురించి, పరిశుద్ధత యొక్క ప్రాధాన్యత గురించి, పరిశుద్ధత ఉంటే మాకు కలిగే ఆ గొప్ప మధురమైన అనుభూతి, ఆహ్లాదకరమైన, మృదు గంభీరమైన ప్రవృత్తిని ఈ దినం తెలుసుకుంటూ వచ్చాం ప్రభువా. అవును తండ్రి, ఎడారిలో సెలవించిన నీ బిడ్డలు ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధత కలిగి ఉండేలా సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధత లేకపోతే నిన్ను చూడలేం కదా ప్రభువా. అలాంటి కృప మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఆ పరిశుద్ధత ద్వారా వచ్చే ఆ శాంతిని, ఆత్మ సౌందర్యాన్ని, ప్రకాశాన్ని మేమందరం అనుభవించాలయ్యా. ఎడారిలో సెలవించిన ప్రతి ఒక్కళ్ళు ప్రభువా ఈ పరిశుద్ధత యొక్క శక్తిని, పరిశుద్ధత యొక్క ఆ అనుభవాన్ని తండ్రి అనేకులకి తెలియపరచాలి ప్రభువా. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ దినమైన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపండి అయ్యా. ఎవరెవరైతే నశించిపోతున్నారో ఆ నశించిపోయే ఆత్మలు ఈ దినంన అనేక మంది రక్షించబడాలి ప్రభువా.
రక్షించబడిన బిడ్డలు ఆత్మీయతలో బలాభివృద్ధి పొందాలయ్యా. అలాంటి కృప నీ యొక్క పరిశుద్ధ సంఘానికి దయచేయమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.